శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్తబంధువులు 11 మందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గులాబ్ బాబా వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 16వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా గులాబ్ బాబా వారి దివ్యమైన పాదుకలకి, పాదాలకి, పాదపద్మాలకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని సాష్టాంగ దండ ప్రణామములు చేసుకుంటూ గోపాల గోపాల దేవకీనందన గోపాల గులాబ్ బాబా గోపాల. గులాబ్ బాబా వారిని దర్శించుకున్నటువంటి సంతులు, గులాబ్ బాబా వారిని దర్శించినటువంటి అనేక మంది సిద్ధ పురుషుల్లో పూజ్యశ్రీ సాయిదాస్ బాబా గారు ఒకరు. ఈ మహనీయుడి జన్మ వృత్తాంతం చాలామందికి తెలియదు. అది తెలియచేయాలనేటువంటి సత్సంకల్పంతో మరాఠీ భాష నుండి తెలుగులోకి అనువదించడం జరిగింది. గ్రంథకర్త అయినటువంటి పిచ్చయ్య మాస్టార్ని మనం ఒక్కసారి స్మరణం చేసుకోవాలి. సాయిదాస్ అనే బాలుడు పుణ్యదంపతులైనటువంటి శ్రీమతి శాంతాదేవి భానులాల్ మిశ్రాకి 1945వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి భోపాల్ నగరంలో మేయో ఆసుపత్రిలో జన్మించారు. దసరా నవరాత్రుల్లో 5వ రోజున జన్మించాడు ఈ సాయిదాస్ బాబా. ఈ బాలుడు తాలూకు జనన విషయాలు 2 ముఖ్యంగా పేర్కొనబడ్డాయి. ఏమిటవి? ఒకటి, పుట్టగానే 11 పౌండ్లు బరువు కలిగి ఉండడం. పుట్టినరోజు మేయో ఆసుపత్రి అన్ని గదుల్లో అద్భుతమైనటువంటి కాంతి పుంజాలు, ప్రకాశమైనటువంటి కాంతి వలయాలు తిరుగుతూ కనిపించాయి. ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి ఒక అమెరికన్ మహిళా వైద్యురాలు, ఇతర వైద్యులు, నర్సులు చాలామంది సాయిదాస్ బాలుడు జన్మించినటువంటి గదిలోకి వెళ్ళి తిరుగుతున్నటువంటి కాంతి వలయాలు చూసి ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత విషయం భోపాల్ నగరమంతా దావానలుగా వ్యాపించి నగర ప్రజలంతా తండోపతండాలుగా ఆసుపత్రికి వచ్చారు. దివ్య తేజస్సులతో ప్రకాశిస్తున్నటువంటి బాలుడిని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి దివ్యానుభూతులు పొందారు. బాలుడిని చూస్తూనే సమాధి స్థితిలోకి వెళ్ళిన వారి సంఖ్య చెప్పనలవి కానిది. ఈ పసికందు ఇంటికి తీసుకువెళుతున్న తల్లిదండ్రులను చూసి ఆసుపత్రి సిబ్బంది అంతా ఒక ఆత్మీయుడికి దూరం అవుతున్నట్లుగా శోకించారు. బాలుడు జన్మించిన నాడే తండ్రికి ఉద్యోగంలో పదోన్నతి కూడా వచ్చింది. ఈ బాలుడి జన్మ విషయాలు ఒక ప్రత్యేకమైనటువంటి రిజిస్టర్లో వ్రాయబడి మేయో ఆసుపత్రిలో భద్రపరిచి ఇప్పటికీ ఉన్నాయి. చూడాలని ఆసక్తి కలిగిన వారు భోపాల్ మేయో ఆసుపత్రిలోకి వెళ్ళి చూడవచ్చు. ఆ రోజుల్లో చాలామంది శిశువులు పుట్టి మరణించిన కారణాన తల్లిదండ్రులు భయపడి ఆ బిడ్డకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు మళ్ళా మేయో ఆసుపత్రిలో చేర్పించారు. 1945 అక్టోబర్ 11వ తేదీన సాయిదాస్ ముత్తాతగారైనటువంటి శ్రీ పూర్ణచంద్ర మిశ్రాకి స్వప్నంలో ఒక దివ్య జ్యోతిర్మయి మహాపురుషుడు దర్శనమిచ్చి ఇలా చెప్పారట: మీ వంశంలో అనేక అంశాలతో కూడినటువంటి భగవదవతార పురుషుడు జన్మించి విశ్వ కళ్యాణానికి కారణభూతుడవుతాడు. మరుగున పడినటువంటి సనాతన ధర్మాలు ఆధ్యాత్మిక క్షేత్రంలో మళ్ళీ పునఃప్రతిష్టాపన చేస్తారు. ఈ పుట్టబోయే బిడ్డలో అన్ని ధర్మాల దివ్యశక్తులు మూర్తీభవించి ఉంటాయి. సర్వతీర్థాలు అతని పాదాల యందు నివాసమై ఉంటాయి. సమాజంలోని దీన దుఃఖితులను, దరిద్రనారాయణ్ణి ఈ బిడ్డ ఆధార స్తంభమై ఉద్ధరిస్తాడు. ఇలా చెబుతున్నటువంటి జ్యోతిర్మయి మహాపురుషుడి చేతుల్లో పుట్టబోయే బాలుడు ప్రకటనమయ్యాడు. బాలుడు జ్యోతిర్మయి మహాపురుషుని చేతుల్లో నుంచి ముత్తాత ఒడిలోకి రావాలని ఉరకలు వేశాడు. అప్పుడు మిశ్రా గారు బాలుడిని ఒడిలోకి తీసుకుని అతని సర్వాంగాలు ప్రేమతో నిమిరి బాలుని తాలూకా స్పర్శానుభూతి వలన ఎంతో ఆనందాన్ని పొంది స్వప్నంలోని ఏడ్చాడు. కొన్ని రోజుల తర్వాత తల్లి బిడ్డలని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ముత్తాత అయినటువంటి పూర్ణచంద్ర మిశ్రా పసిబాలుని చూస్తూనే స్థాణు అయ్యాడు. చాలాసేపు వరకు మాట్లాడలేకపోయాడు. నిశ్చేష్టుడై చూస్తున్నట్టు మిశ్రా గారిని కుటుంబ సభ్యులు గట్టిగా ఊపారు. నిద్ర నుంచి లేచిన వాడు వాళ్ళ బాహ్య స్మృతిలోకి వచ్చి అద్భుతం, మహాద్భుతం అని కేకలు వేశాడు. కొంతసేపటికి ఆయన స్థిమితపడి తన స్వప్న వృత్తాంతాన్ని ఇలా వివరించారు: ఈ రూపురేఖలు కలిగినటువంటి బాలుడే నాకు స్వప్నంలో కనిపించాడు. వెంటనే బాలుడిని తన ఛాతీకి హత్తుకుని సమాధి స్థితిని పొందారు. 1 గంట తర్వాత సమాధి స్థితిని విడిచిపెట్టి బాహ్య స్మృతిలోకి వచ్చి పిల్లవాడి తల్లితో ఇలా అన్నారు: వాస్తవంగా ఈ పిల్లవాడు నీ బిడ్డ కాదు. ఈ బిడ్డ భగవంతుని తాలూకా పిల్లవాడు. ఈ పిల్లవాడు వెలకట్టలేనటువంటి ఆణిముత్యం. జాగ్రత్తగా పెంచవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది.
ఈ నా మాటలు సత్యమా కాదా అన్న విషయం భవిష్యత్తులో నీకే తెలుస్తుంది. 91 సంవత్సరాల నా అనుష్ఠాన ఫలితం వల్ల మన వంశంలో ఒక మహాపురుషుడు జన్మించాడు. ఇది భగవంతుని గొప్ప లీలా విశేషం. బాలసాయిదాస్ 9 నెలల వయస్సులో మాట్లాడటం, నడవటం, భక్తి గీతాలు పాడటం చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపడుతూ ఉండేవారు. సాయిదాస్ బాబా అమ్మ ఇలా చెప్పింది: మా ఇంటి పక్కన ఉన్నట్టు అమర్దీర్ సింగ్ ఇంటికి నిత్యం ఒక మహిమాన్వితుడైన ఫకీర్ వస్తూ ఉండేవాడు. ఆయన భూత పేత పిశాచాదాలతో బాధపడుతున్నటువంటి ప్రజల బాధలను విముక్తి చేస్తూ ఉండేవాడు. మా సాయిదాస్ ఫకీర్ వెంటపడి విభూతిని అడిగి తీసుకుని తింటూ ఉండేవాడు. జన్మతః ఈ బాలుడు దైవాంశ సంభూతుడు. నేనున్నా లేకపోయినా భవిష్యత్తులో ఈ పిల్లవాడు లక్షలాది మంది ఆర్తుల బాధలని కష్టాలను తీర్చి భక్తి మార్గంలో నడిపిస్తాడని ఆ ఫకీరు నాతో అన్నారు. అతి తక్కువ కాలంలో సాయిదాస్ బాబా దివ్యశక్తులు కలిగినటువంటి సిద్ధపురుషుడైనటువంటి అందరి బాధలని కష్టాలని తీరుస్తున్నారు. సాయిదాస్ బాబా గులాబ్ బాబాను దర్శించి ఆశీర్వచనాలు పొంది రాముణ్ణి లక్ష్మణ్ని అనుసరించిన విధంగానే గులాబ్ బాబా జగత్ కళ్యాణ కార్యక్రమాలలో సాయిదాస్ బాబా సహకరిస్తూ ఉంటారు. సాయిదాస్ బాబా మధ్యప్రదేశ్లో బైతూలులో ఉన్నారు. పుండలీక్ మహారాజ్ మహారాష్ట్ర భూమి సంతాచీతి భాగ్ పులతే సంత్ అనేక ప్రకారే. మహారాష్ట్ర భూమి సంతులకి పుట్టినిల్లు. పూలవనంలో నిత్యము పూలు పూచే విధంగా మహారాష్ట్ర భూమిలో ఎప్పుడూ సంతులు పూలవలే పూస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. నిరాకార నిర్గుణ స్వరూపమైనటువంటి సత్యపదార్థ మాయా జగత్తులో మానవాకారం ధరించి ఈ పృథ్వీపై ఎప్పుడూ జన్మిస్తూ ఉంటుంది. అటువంటి దివ్యమానవుడు ప్రపంచమంతటితో సంబంధం కలిగి ఉండి తాను దివ్యానందంలో మునిగి ఉండి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా దివ్య ప్రేమ జాగృతి చేస్తూ ఉంటాడు. మహాత్ములు జీవించి ఉండగా ప్రజలను గుర్తించలేరు, ప్రజలు వారిని గుర్తించలేరు. మహాత్ములు సమాధి చెందిన తర్వాత ప్రజలు మరిచిపోతారని తిరువన్నామలై నేటికి సజీవులైనటువంటి రామసూరత్ కుమార్ యోగి అన్న మాటలు స్మరిస్తూ పుండలీక్ మహారాజ్ దివ్య చరిత్రని పాఠకులకు సంక్షిప్తంగా అందజేస్తున్నాను. ఇప్పుడు లేరు వారు. పుండలీక్ మహారాజ్ అకోలా జిల్లా గోరెగాంలో శ్రీ ఖండూజీ శ్రీమతి మంజులాబాయి పుణ్య దంపతులకి రోహిణీ నక్షత్రంలో 10/4/1932 ఆదివారం రాత్రి మొదటి జామున జన్మించారు. మహాత్ముల జనన సమయంలో అత్యద్భుత సంఘటనలు జరగడం భాగవతాది గ్రంథాలలో చూడవచ్చు. అలాగే శ్రీ పుండలీక్ మహారాజు వారి జన్మ సమయంలో కొన్ని అద్భుతాలు జరిగాయి. ఈ పిల్లవాడు జన్మించే సమయానికి పెద్ద నాగుపాము ఒకటి వారి ఇంట ముంగిటికి వచ్చి అందరూ చూస్తూ ఉండగా గోడపై పాలధారలు కురిపించి అదృశ్యమైపోయింది. ఖండూజీ గారు నాటకాల కంపెనీలో వేషాలు వేస్తూ భక్త పుండలీకుని నాటక ప్రదర్శన జరుగుతున్న సమయంలో జటాధారి అయినటువంటి సాధువు ఒకడు సరాసరి వేదికపైకి వచ్చి ఖండూజీతో నాలాటి పుత్రుడే నీకు ఇప్పుడు జన్మించాడు, జాగ్రత్తగా పెంచుకో అని చెప్పి వెళ్ళిపోయారట. భక్త పుండలీకుడు నాటకం జరిగే సమయంలో పుట్టిన పిల్లవాడికి పుండలీకుడు అని తల్లిదండ్రులు నామకరణం చేశారు. పుండలీకునికి 7 సంవత్సరాల వయసు వచ్చిన మాటలు రాని కారణంగా తల్లిదండ్రులు ఎంతో మనస్తాపం చెందారు. వైద్యాలేవి ఉపకరించలేకపోవడం వలన భగవదనుగ్రహమే శరణ్యమని తలచి సాధు సత్పురుషుల దర్శనం చేసి పిల్లవాడికి మాటలు వచ్చేలా ఆశీర్వదించమని ప్రార్థించారు. కష్టాలు తీరిపోయే రోజు రానే వచ్చింది. వారి అదృష్టం పండింది. ఒకరోజు పరశురాం బాబా ఖండూజీ ఇంటికి వచ్చి ఆ మాటలు రాని పిల్లవాడిని తెచ్చి నాకెదురుగా కూర్చోబెట్టండి అన్నారు. ఆ మహనీయుడి కృపాకటాక్షాల వల్ల తమ బిడ్డపై వర్షించబోతున్నందుకు తల్లిదండ్రులు పరమానందభరితులయ్యారు. పుండలీకుడిని సాధు మహారాజు ఎదురుగా కూర్చోబెట్టి యోగిరాజు తన కృపాదృష్టిని పుండలీకుడిపై నిలిపారు. వారిద్దరి మధ్య కాసేపు మౌన సంభాషణే జరిగింది. కొంచెం సేపు తర్వాత గోవిందారాధి అన్న మాటలు పుండలీకుడు నోట్లోంచి దొర్లాయి. బాలుడిని ఆశీర్వదించి ఆ సాధు మహారాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి పుండలీకుడు మౌనాన్ని చాలించి మాట్లాడడం మొదలుపెట్టాడు. పుండలీకుడి మహిమకి అద్దం పట్టే కొన్ని లీలలు మనం ఇప్పుడు స్మరణం చేసుకుందాం. పుండలీకుడు తోటి పిల్లవాళ్లతో ఆడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో పెద్ద నాగుపాము ఒకటి వారి పాదాల వద్దకు వచ్చింది. అంతమంది భయపడి పారిపోయారు. కానీ పుండలీకుడు ఆ పామును పట్టుకుని దాన్ని నులిపి కూర్చోపెట్టాడు. అది తోకపై నిలబడి ఆడుతూనే ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొందరు కర్రలతో వచ్చి పామును చంపి దూరంగా వేసి వెళ్ళకపోయారు. పుండలీకుడు చనిపోయిన పామును తెచ్చి నోట్లో పెట్టుకుని చీకుతున్నాడు. ఈ విషయాన్ని కొందరు బాలుడు పిల్లవాడు తన తోటి పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి పుండలీకుని తల్లితో చెప్పారు. ఆమె కంగారు పడుతూ వచ్చి పుండలీకుని నోట్లో ఉన్న పాముని తీసి బయట వేసేసింది.
9 సంవత్సరాల పుండలీకుడు గోవిందస్వామితో కురణ్ఖేట్ గ్రామానికి వచ్చాడు. అక్కడ యశ్వంత్ అనే పూల వ్యాపారి కుమారుడు హఠాత్తుగా చనిపోయాడు. బంధువులు, తల్లిదండ్రులు హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి పుండలీకుడు మనస్సు ద్రవించింది. చనిపోయిన కుర్రవాడి దేహాన్ని చేతులతో నిమిరాడు. నిద్ర నుంచి మేల్కొన్నట్టులాగా బాలుళ్లాగా వెంటనే పిల్లవాడు లేచి కూర్చున్నాడు. పుండలీకుని దివ్యశక్తికి అందరూ ఆశ్చర్యపడి, ఇలాంటి లీలలు మాణిక్య ప్రభువు చరిత్రలో జరిగింది. ఇంతలోనే ప్రక్కనే వెలుగుతున్న దీపం ఆరిపోయింది. ఈ ప్రమిదిలో నీరు పోసి వెలిగించారు. దీపం తెల్లవారులు వెలుగుతూనే ఉంది. అందరూ పుండలీకుని దివ్యత్వాన్ని గుర్తించి పుండలీకుడు అక్కడి నుంచి కుటాసా అనే గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామస్తులంతమంది పుండలీకుని భక్తి విశ్వాసాలతో సేవించుకున్నారు. ఒకరోజు గాడ్గే మహారాజు శిష్యుడైనటువంటి రాధాకిషన్ అనే సాధుపుంగవుడు గ్రామాల్లో అఖండనామ సంకీర్తనం చేస్తూ కుటసా గ్రామానికి వచ్చారు. ఊరి వెలుపల ఉన్న చెరువు నీటిపై ఉద్యానవనంలో కూర్చుని నిశ్చల ధ్యాన సమాధిలో ఉన్న పుండలీకుని చూసి సాధువు దిగ్భ్రాంతి చెందాడు. కొంచెం సేపటి తర్వాత పుండలీకుడు కళ్ళు తెరిచి నీటి బయటకు వచ్చి తన దర్శనానికి వచ్చిన సాధువుని దగ్గరికి రమ్మనమని సైగ చేస్తూ, నేనే శివుణ్ణి, నా పాదాలు కడిగి నమస్కారం చేసుకో అన్నారు. భక్తి పారవస్యంతో పులకించినటువంటి సాధువు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న పుండలీకుని పాదాలు కడిగి నమస్కారం చేసి కళ్ళకద్దుకున్నాడు. పుండలీకుని సాక్షాత్తు పరమశివుని అవతారంగా గుర్తించి సేవించారు. దైవస్వరూపుడైనటువంటి మహాత్ములకి తమ సాటి మానవుడిగా భ్రమించి అనేక బాధలను గురిచేసి పాపాన్ని మూట కట్టుకునే మూర్ఖులు అన్ని కాలాల్లోనే ఉంటారు. మిరపకాయల వ్యాపారస్తుడు ఒకడు రోడ్డుపై ఎందుకు మిరపకాయలు ఎండపోశాడు? భక్తి పారవస్యంతో నామ సంకీర్తనం చేస్తున్న పుండలీకుడు మిరపకాయలను తొక్కుకుంటూ వెళ్ళారు. వ్యాపారి కోపంతో పళ్ళు కొరుకుతూ పుండలీకుడిని ఖాళీ మిరపకాయల బస్తాలో బంధించి మూత కట్టి ఉంచాడు. తెల్లవారేక కానీ మూత విప్పి చూడలేదు. ధ్యానస్థుడై ఏమాత్రమూ దేహస్ఫురణ లేకుండా పడి ఉన్నటువంటి పుండలీకుని చూసి గొప్ప మహాత్మునిగా గుర్తించి తాను చేసిన తప్పిదానికి పశ్చాత్తాపపడి పుండలీకుని కాళ్ళపై పడి క్షమించమని వేడుకున్నాడు. ఆ వ్యాపారిని క్షమించిన నాటి నుంచి పుండలీకుడు దిగంబరంగా తిరగడం ప్రారంభించాడు. కానీ తుంటరులైనటువంటి పిల్లలు వారిపై విషపుకాయల రసాన్ని పోయిగా శరీరం అంతా పుల్లమయమైంది. ఏ మందు వాడకుండానే పుళ్ళు క్రమేపీ అదృశ్యమయ్యాయి. ఆ గ్రామంలో కళావతీబాయి టాకోన్కర్ అనే నిరక్షరాస్యురాలు నిత్యము వారికి సేవ చేస్తూ ఉండేది. ఆమె సేవకు సంతృప్తి చెంది పుండలీక్ మహారాజు తన కృపాదృష్టిని ఆపై నిలిపారు. ఆమెలో పూర్వజన్మ సంస్కారం మేల్కొంది. జ్ఞానేశ్వర మహారాజు వ్రాసినటువంటి శ్లోకాలు అపర సరస్వతీదేవిలా చదవడం, వాటికి వ్యాఖ్యానం చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఏర్పడింది. అక్షర జ్ఞానమే లేనటువంటి ఆమె అంతటి విదుషీమణిగా అయినందుకు అందరూ బాబా మహిమ 1000 నోళ్లకు కొనియాడారు. బాబా ఆజ్ఞ మేరకు పండరీపురం వెళ్ళి చాతుర్మాస వ్రతం చేసి అక్కడ ఏక్లారా అనే ఉరుసుకు వచ్చి బ్రహ్మ సాయుధ్యం పొందింది. ఈ విధంగా ఆమెకు బాబా ముక్తి పదాన్ని ప్రసాదించారు. ఈ బాబా కుట్సాపురం గ్రామంలో 2 సంవత్సరాలు ఉండి గోలేగాంకు వచ్చారు. బాబాజీ తండ్రి ఖండూజీ తీవ్ర వైరాగ్యానికి గురి తన శేష జీవితాన్ని హిమాలయాల్లో తపోనిష్టలో గడపాలనుకున్నారు. ఇంటిలో చెప్పకుండా మూర్తిజాపూర్ వచ్చి ఒక చెట్టు కింద నిద్రపోయారు. ఆ రాత్రి స్వప్నంలో ముంగసాజీ మహారాజ్ పుండలీకుడికి ఒక దివ్య అశ్వాసంపై కూర్చోబెట్టుకుని ఊర్ధ్వలోకాలకు తీసుకువెళుతున్నట్లు కల వచ్చింది. ముంగసాజీ మహారాజు నిద్రిస్తున్నటువంటి ఖండూజీని తట్టిలేపి తుళ్ళిపడి లేచిన ఖండూజీ అన్ని వైపులా ఒక్కసారి తేరిపారా చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఈ సందేశాన్ని ఆసరాగా చేసుకుని ఖండూజీ హిమాలయ పర్వతాలకు వెళ్లే ఉద్దేశాన్ని విరమించుకున్నాడు. తన కుమారుని తీసుకుని ధామన్గాంలోకి ముంగసాజీ మహారాజును దర్శించడానికి బయలుదేరాడు. పుండలీకును చూడగానే ముంగసాజీ మహారాజు ఆనందంతో తన్మయులై, అరే హా అరే అంటూ సాక్షాత్తు దేవుడు ఇక్కడికి వచ్చాడే అన్నారు. ముంగసాజీ సిద్ధపురుషుని ఆజ్ఞ మేరకు భక్తుడైనటువంటి గాడ్గే ఆ బాలుడికి మంగళ వాయిద్యాలతో స్నానం చేయించి కఫ్ని ధరించి ముంగసాజీ మహారాజు ఆసనంపై కూర్చోబెట్టారు. పుండలీకుడు 6 నెలలు స్వామి వద్ద ఉన్నాడు. మహాత్ములెప్పుడు తమకు ఎవరు తగి ఉంటారో ముందుగానే దివ్య దృష్టితో పరికించి తన అనంత శక్తులు ధారాదత్తం చేసి మళ్ళీ కనుమరుగైపోతారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో పరిపాటియే ఉంటుంది. ముంగసాజీ మహారాజు తన భక్తి
పరివారంతో బొంబాయి ప్రయాణమై 1958 సంవత్సరంలో తనక నిర్మించబడినటువంటి నూతన భవనంలో ముంగసాజీ మహారాజ్ మహాసమాధి చెందారు. పుండలీక బాబా 6 మాసాలు దామన్గాంలో ఉండి గోరేగాంకి వచ్చారు. ఆనాటి నుంచి బాబా కీర్తి ప్రతిష్టలు 4 దిక్కులా కస్తూరి పరిమళాలలాగా వ్యాపించసాగాయి. నభూతో నభవిష్యతి అన్నట్లుగా బాబా దర్శనార్థం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటే గోరేగాం అంతా నిత్య కళ్యాణం పచ్చతోరణమైంది. మట్టి దిబ్బైనటువంటి గోరేగాం పండరీపురంలాగా యాత్రాస్థలంగా మారిపోయింది. అక్కడికి వచ్చినటువంటి జనసముద్రం అంతా కాటే పూర్ణానదిలో స్నానాలు చేసేవారు. ఆనాటికి పుండలీకుని వయస్సు 15 సంవత్సరాలు మాత్రమే. పుండలీకుని దర్శన ప్రభావం చేత భక్తులు ప్రారబ్ధ కర్మవశాన అనుభవిస్తున్నటువంటి బాధలు, కష్టాలు, రోగాలు పటాపంచలయ్యాయి, పలాయనం చిత్తగించాయి. వారి లీలలు అనంత సంఖ్యలో అందరికీ అనుభవం అయ్యాయి. చికలి వాస్తవ్యుడు ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి అనంతరాం పారడేకర్ బాబా దర్శనార్థం గోరేగాంకి వచ్చారు. బాబా అతనిపై పూలమాల విసిరారు. ఆ పూల తగలగానే అతను భాగ్యస్మృతి కోల్పోయి మూర్ఛిల్లాడు. తర్వాత అతనికి చిన్మయమూర్తిగా దర్శనమిచ్చారు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి సన్యాసం చేసి శేష జీవితాన్ని మహారాజు సేవలో గడిపారు. ఇక్కడ నుండి పూర్ణానది పుట్టుక స్థానమైనటువంటి కాటే గ్రామానికి వచ్చి వాసిం తాలూకా భక్తజనుల ప్రార్థనలపై చాలా కాలం ఉన్నారు. బాబా ఉనికి వల్ల ఈ ప్రాంతం ప్రయాగ లాంటి పుణ్యక్షేత్రమైంది. పరమభక్తుడు ధనికుడైనటువంటి శివరాం బాబు గారి ఇంట్లో ఉంటూ వేలాది భక్తులకు దర్శనమిస్తూ ఉండేవారు. ఇంటర్మీడియట్ చదువుకుంటున్నటువంటి బాబా తమ్ముడు శ్రీ నారాయణ బాబు చదువులకు స్వస్తి చెప్పి బాబా దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలు చేస్తూ ఉండేవాడు. 1972 ఉగాది పండుగ నాడు బాబా మూర్తిజాపూర్ వచ్చారు. మూర్తిజాపూర్లో ఆశ్రమం కట్టించాలని భక్తులు సంకల్పించి శ్రీవారి అనుమతి పొందితే దర్యాపూర్ రోడ్డు ఆనుకుని ఉన్న చెప్పులు కుట్టేవాని పొలంలో ఆశ్రమం నిర్మించమని భక్తులకు చెప్పారు. కానీ గ్రామస్తులు అందులో కొందరు పొలంలో ఆశ్రమం కట్టేందుకు తమ వ్యతిరేకతను తెలియజేస్తే స్థల యజమానికి మరికొందరికి బాబా దర్శనమిచ్చి ఆ స్థలాన్ని కొని ఆశ్రమం కట్టించమని సందేశం ఇచ్చారు. వారందరికీ వచ్చినటువంటి స్వప్న సందేశాలే ఒకే విధంగా ఉండడం, ఆ పొలాన్నే కొని ఆశ్రమ నిర్వహణ నడుం కట్టడం. అయితే ఆశ్రమ నిర్మాణానికి డబ్బు లేదు, విరాళాలు వాటంతటవే సమృద్ధిగా వస్తాయని భక్తులకు సూచించారు. బాబా ఆనాటి నుంచి విరాళాలు సమృద్ధిగా వచ్చి ఆశ్రమ నిర్వహణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఈ భారతావనిలో మహాత్ములు అనేక చోట్ల ఉంటూ తమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నప్పటికీ వారి మధ్య నుండి ఆధ్యాత్మిక సంబంధం నిగూఢంగా ఉన్న అది ఎంతో సన్నిహితునికి క్రింది సంఘటన మనకు తెలియజేస్తోంది. పుండలీక మహారాజు అవతార కార్యక్రమం పరిసమాప్తి చేసుకోబోతున్న సమయంలో అంతర్దృష్టిని అవలోకించిన సిద్ధేశ్వర సంత్ గులాబ్ బాబా పుండలీక మహారాజు గారి కడసారి వీడ్కోలు ఇవ్వడానికి మూర్తిజాపూర్ తన భక్త బృందంతో 1986 సంవత్సరంలో వచ్చారు. ఇద్దరి మహాత్ముల మధ్య తారాసేపు మౌనమే రాజ్యమేలింది. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ ఒకరిని కన్నీరు మరొకరు తుడుచుకుంటూ గడిపారు. పుండలీక్ మహారాజ్ అందరితో ఇలా అన్నారు: ఈ శివుడు వెళ్ళిపోతున్నాడు, ఈ వామనమూర్తి నేను చేయాల్సిన పనులు చేస్తాడు. వెంటనే పుండలీక్ మహారాజ్ తన తాళపు చెవులు ఆధ్యాత్మికపరమైన గులాబ్ బాబాకి ఇచ్చారు. తర్వాత బాబా తన భక్త పరివారంతో కాటేలకు వచ్చారు. మరుసటి రోజు ఉదయం 4 గంటలకల్లా మూర్తిజాపూర్ బయలుదేరడానికి భక్తులు సిద్ధం కావాల్సిందిగా బాబా చెప్పారు. భక్తులకి బాబా మూర్తిజాపూర్ చేరారు. గులాబ్ బాబా దగ్గరుండి పుండలీక్ మహారాజు వారి అంత్యక్రియలు జరిపించి సమాధి చేయించారు. మూర్తిజాపూర్లో పుండలీక్ మహారాజ్ సమాధిని దర్శించిన భక్తులు ఈనాటికి దివ్య పురుషుని కృపకి పాత్రుడవుతున్నారు. మూర్తిజాపూర్ అకోలాకు వెళ్లే తోవలో ఉన్నది. అలాగే గులాబ్ బాబా తన భక్త బృందంతో 1991-92 సంవత్సరం నాసిక్లో జరుగుతున్నటువంటి కుంభమేళాకు వెళ్ళారు. అమర్కంటక్ సిద్ధపురుషులైనటువంటి బర్ఫానంద్ మహారాజ్ గారు కూడా కుంభమేళాకి నాసిక్ వచ్చారు. భక్త పరివారంతో గోదావరి నదిలో స్నానాలు చేసి అక్కడికి వచ్చినటువంటి వేలాది భక్తుల యోగక్షేమాలు విచారిస్తున్నటువంటి గులాబ్ బాబాని చూసినటువంటి బర్ఫానంద్ మహారాజ్ వారిని తన విడిదికి ఆహ్వానించి తన ఆసనంపై కూర్చోబెట్టి పాదాభివందనం చేశారు. అఖండ పారవస్యంతో భగవంతుడి నా దగ్గరికి వచ్చాడు, నేను ఎక్కడికి పోవనవసరం లేదు అని అన్నారు గులాబ్ బాబా అది బర్ఫానంద్ మహారాజ్. గులాబ్ బాబా వెంట బొంబాయి భక్తుడైనటువంటి బిర్జూ సేఠ్ కూడా ఉన్నారు. బర్ఫానంద్ మహారాజు వయసు ఎంతో అడిగి రమణమని బిర్జూ సేఠ్ పంపారు. భక్తుడు వారిని సమీపించి, స్వామి మీ వయసు ఎంత అని అడిగితే స్వామివారు, వై యు ఆస్క్ మీ మై ఏజ్ 265 years అంటూ బిర్జూ సేఠ్తో అలా చెప్పారు. మేము బాల్యంలో ఉండగా గులాబ్ బాబా గజానన్ మహారాజ్ దర్శనమిచ్చి నా దీక్ష ఇచ్చారు.
వారిద్దరూ భగవానులే. ఇప్పుడు ఏ రూపంలో నా దగ్గరకు వచ్చి దర్శనమిచ్చారో నా బాల్యంలో కూడా గులాబ్ బాబా గజాన్ మహారాజు వారు అదే రూపంలో దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించారు. ఇది అంతం లేనటువంటి భగవంతుడి తాలూకా వయస్సులో ఆ వయస్సు నా పాటి, నాది ఏ పాటిది అని అన్నారు బర్ఫానంద్ మహారాజు గారు. బాబా ఎందరో భక్తుల కళ్ళ తాలూకా జబ్బులని తన కళ్ళకి ఆపాదించుకుని 2 కళ్ళు మూసుకుని పోయి 3 మాసాల పాటు నాగపూర్ ఆసుపత్రిలో ఉన్నారు. 1984 గత 30 సంవత్సరాల నుంచి భక్తుల క్యాన్సర్లు, హృదయ సంబంధమైన వ్యాధులను స్వీకరించి నడవలేని స్థితికి వచ్చారు. బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో బొంబాయిలో బాబా గారికి 31/1/92 బైపాస్ సర్జరీ ఆపరేషన్ కలిగింది. ఆపరేషన్ చేయించుకునే ముందు బర్ఫానంద మహారాజును బాబా అమర్కంటకలో దర్శించారు. నడవలేనటువంటి అసక్తుడైనటువంటి బాబాను చూసి బర్ఫానంద మహారాజు కోపగ్రస్తులయ్యారు. బాబాను ఎత్తుకుని ఆశ్రమం వరకు మోసుకుని వచ్చారు. అందరూ బాబాని సంబోధిస్తూ ఇలా అన్నారు: ఓ కనకయ్య, మేరీ కృష్ణ ఆయే అపన చర్యగా ఏదో అన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నా కృష్ణుడే వచ్చాడు, ఆయన హృదయం నుంచి ఉప్పొంగినటువంటి మాట ఇవి. తన రహస్య దైవం శ్రీకృష్ణ పరమాత్మని గులాబాబా వారు దర్శించి ఆ మహాయోగి పులకించాడు. తమ శరీరం గురించి ధ్యాస పెట్టుకోండి, బాబా ఎందుకు జరిగిందో కొద్దిగా ఆలోచించండి ప్రభు అన్నారు. మనస్సు మనకి అగుపడనటువంటి కాలాతీతులైనటువంటి మహర్షులు ఎందరో పావనాలయంలో లోక కళ్యాణం జరిగాయి. అయితే లోక కళ్యాణం కోసం ఉన్నటువంటి 900 సంవత్సరాల పాటు జీవించినటువంటి కాలాతీత యోగి ఇటీవలనే ఉత్తరప్రదేశ్లో సమాధి చెందారు. అలాగే 265 సంవత్సరాల వయస్సు గల బర్ఫానంద మహారాజు ఈరోజు మనం చూస్తున్నామంటే ఆశ్చర్యపడవలసినటువంటి పని లేదు. భగవంతునికి జనన మరణాలు లేవు. ఆయన అన్ని కాలాల్లోని నిత్య సంతృప్తుడే ఉంటారు. అవతార పురుషులు మానవులుగా నేరుగా మన మధ్యలో జీవిస్తున్న మనం వారిని మానవులుగానే భావించి మనం అనుసరిస్తూ ఉంటాం. అయితే వారు మానవాతీతులని, వారి కోరికలు తీరాలని తరంగాల్లా తెలుసుకుని ఇహపరంగా తరించడానికి ప్రయత్నం చేయడం మన బాధ్యత. గోపాల దేవకరేంద్ర గోపాల గులాబ్ బాబా గోపాల.